తన జన్మదినం పురస్కరించుకొని మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తనపై ప్రేమతో పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని యువనేత బొండా రవితేజ అన్నారు. తమ కుటుంబంలో ఎవరి పుట్టినరోజైనా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా రవితేజ జన్మదిన వేడుకలు బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేక్, టపాసులు కాల్చి రవితేజ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రజాసేవకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సేవలందిస్తున్న న్యాయవాది, పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తున్న బొండా రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. అనంతరం బొండా సిద్ధార్థ మాట్లాడుతూ తన సోదరుడు బొండా రవితేజ జన్మదిన సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బొండా ఉమామహేశ్వర అభిమానులు పంచుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి పుట్టినరోజు నాడు మంచి కార్యక్రమంతో మొదలవ్వాలని మా నాన్న బొండా ఉమామహేశ్వర చెప్పే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ సుమారు 25 మంది చిన్నపిల్లలకు ఫీజులు చెల్లిస్తున్నామని, వృద్ధాశ్రమంలో అన్నదానం, బ్లడ్ డొనేషన్స్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. వయసులోనే ప్రజా సేవకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడి సేవే మార్గంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే అక్కడ ప్రత్యక్షమయ్యి బొండా ఉమా గారి తనయుడుగా మరి బొండా రవితేజ ఒక యువ న్యాయవాదిగా న్యాయాన్ని పరిరక్షిస్తూ పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తున్నటువంటి మా యువ నాయకుడు యువ కిషోరం బొండా రవితేజ గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు పుట్టినరోజు సందర్భంగా మరి ఒక రోజు ముందు ఈ రోజు మరి బొండా ఉమా గారు ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు ఈ రోజు మరి ఒక నూతనంగా పాట బొండా రవితేజ గారి మీద పాట లాంచింగ్ గాని అలాగే అడ్వాన్స్ గా విషయం చెప్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కానీ మరి రాఘవరపు చైతన్య వాళ్ళ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఇక్కడికి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొండా ఉమా గారి అభిమానులు అలాగే బొండా సిత్తు, బొండా రవితేజ మరి వాళ్ళ మిత్ర బృందం, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఒక రోజు ముందే ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత సేవా దృక్పథంతో న్యాయవాదిగా కానీ ప్రజా సేవకుడిగా కానీ మరి అలాగే ఒక పాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో ముందుకు నడవాలని అమ్మవారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని ఈరోజు మా సోదరుడు బొండా రవితేజ జన్మదినం సందర్భంగా ఏదైతే రేపు పుట్టినరోజు జరుపుకున్న తరుణంలో ఈరోజు మా కార్యాలయం వద్ద ఏదైతే వస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ బొండా ఉమా గారి అభిమానులకు కానీ మా కుటుంబంతో పాటు దాదాపు 25 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఎన్నో మంది నాయకులందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మా పుట్టినరోజు అయినా సరే ఏదైతే మంచి కార్యక్రమంతో మొదలవ్వాలని ఎప్పుడు కూడా బొండా ఉమా గారు చెప్పే సిద్ధాంతాన్ని ఈ రోజు కూడా ఆచరిస్తూ చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజు వాళ్ళ చదువుకోవాల్సిన అవసరాలు దాదాపు ఒక 10 నుంచి 25 వరకు పిల్లల్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి చదువుకోవాల్సిన ఫీజులు కానీ ఇవన్నీ కూడా రేపు కట్టబోయి, అదే కాకుండా ఎన్నో మంది వృద్ధాశ్రమాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు ముందుకెళ్ళిన ఆలోచనతో రేపంతా కూడా మా బ్రదర్ జన్మదినాన్ని ఆ విధంగా ప్లాన్ చేసాం. ఈరోజు ఏంటంటే ఒక చిన్న అభిమానుల కోరిక మేరకు ఒక చిన్న సాంగ్ లాంచ్ ఉంటే ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడూ కూడా మా కుటుంబం మర్చిపోదు. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మా మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమని ఒక పాట రూపంలో రూపొందించి మరి దాని యొక్క రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు ఒక రోజు ముందుగానే ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఈ పాటని నిర్మించిన వాళ్ళందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత 15 సంవత్సరాలుగా కూడా అది బొండా ఉమా గారి పుట్టినరోజైనా, నా పుట్టినరోజైనా, మా కుటుంబ సభ్యులు పుట్టినరోజైనా మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీ. అది మా నాయకుడు బొండా ఉమా గారు మాకు చెప్పిన ఒక మంచి పద్ధతి. మరి దానికి అనుకూలంగానే అందరం కూడా ఎప్పుడూ కూడా అన్ని మా జన్మదినం సందర్భంగా పేదలకి, వృద్ధులకి, మహిళలకి, అవసరం ఉన్న వ్యక్తులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్నదానాలు అయితే కానివ్వండి, మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి, మెడికల్ క్యాంపులు అయితే కానివ్వండి, అదే అన్ని విధాలుగా కూడా పేదలకు ఉపయోగపడే విధంగా మా జన్మదినాన్ని జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది.